నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపల అధికార యంత్రాంగం పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రైల్వే సిగ్నల్ను ట్యాంపరింగ్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు వారి వద్ద నుండి 242 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. వెబ్ ల్యాండింగ్ ప్రక్రియను తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని ఆర్డీఓలు స్వయంగా పర్యవేక్షించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు నగరి అభివృద్ధిపై కన్నెత్తి చూడకపోవడం నగరి ప్రజలను విస్మరించడమే. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి విమర్శ. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా రీఓపెన్కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమమునకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండోర్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీఓపెన్కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఆ రోజు సంబంధిత ఎంఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దార్లు ఖచ్చితంగా నివేదికలతో రావాలని ఆదేశించారు. మొత్తం 299 అర్జీలు అందాయని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే సిగ్నల్ను ట్యాంపరింగ్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని 2 వైర్ కట్టర్లు, 2 కత్తులతో పాటు 242 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను రైల్వే పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా గుంతకల్ రైల్వే జంక్షన్ పరిధిలో అనేక రైలు దోపిడీ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలోనే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ దోపిడీ ముఠా సిగ్నల్ను ట్యాంపరింగ్ చేయడంతో పాటు
టెక్నాలజీని ఉపయోగించి అనేక పద్ధతులను అనుసరిస్తూ చోరీలకు పాల్పడే వారని, సాధారణంగా వేకువజామున 2 నుండి 4 గంటల మధ్య దోపిడీలు చేసేవారని పేర్కొన్నారు. ప్రధానంగా స్లీపర్ మరియు జనరల్ బోగీలలో కిటికీల పక్కన కూర్చున్న మహిళలే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులను చోరీ చేయడం జరిగేదన్నారు. కొన్ని సందర్భాలలో బోగీలోకి ప్రవేశించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలకు పాల్పడేవారని తెలిపారు. ఇందులో భాగంగానే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు గస్తీని ముమ్మరం చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు మహారాష్ట్రలోని సోలాపూర్, పూణే ప్రాంతాలలోని వివిధ స్థలాలలో రైల్వే శాఖకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. జిల్లా పరిధిలో సైతం గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ముఠాకు చెందిన 2 ప్రధాన నిందితులను రేణుగుంటలో ఉన్నట్లు అందిన సమాచారం మేరకు 2 నిందితులను అరెస్టు చేశామని, నిందితులైన జలీందర్, కోహినూర్, నవరత్ పవర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 242 గ్రాముల విలువ చేసే బంగారంతో పాటు చోరీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అనేక రైళ్లలో దోపిడీలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారని, మరికొంతమంది కూడా ఈ నేరాలకు పాల్పడినట్లు తెలిసిందని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. Atanu 50 years old, is a native of Khadki village of Daund Taluk in Pune, Maharashtra. Second is Kohinoor Navnath Pawar, atanu 24 years old, atanu kuda same akkada Khadki village Daund Pune, Maharashtra resident unnaru. So ippudu varaku mana investigation lo these offenders have committed offences in Andhra Pradesh and Telangana. అది వాళ్ళు కన్ఫెస్ చేశారు. అది ఒఫెన్సెస్ గురించి కూడా నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. మొత్తం ఇప్పుడు వరకు 8 ఒఫెన్సెస్ గురించి వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఫస్ట్ ఈజ్ ఆన్ 2 May 2025 మామందూర్ రైల్వే స్టేషన్లో 35 గ్రామ్ గోల్డ్ చైన్ ఒక ప్యాసింజర్తో వాళ్ళు దొంగతనం చేశారు. తర్వాత 12 May 2025 పుట్టలపట్టు రైల్వే స్టేషన్ హోమ్ సిగ్నల్లో కూడా ఒక అటెంప్ట్ చేశారు. కానీ మన పోలీస్ వాళ్ళు, మన జిఆర్పీ వాళ్ళు కొన్ని జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అది ఫాయిల్ అయిపోయింది. అది తర్వాత 14 May 2025 ముంగిలిపట్టులో సిగ్నల్ ట్యాంపర్ చేసి తిరుపతి విల్లపురం ట్రైన్ నుంచి ఒక లేడీతో 24 గ్రామ్ ఆఫ్ గోల్డ్ మంగళసూత్ర స్నాచ్ చేశారు. మరి 21 May 2025 మళ్ళీ మంత్రాలయంలో ఒక అటెంప్ట్ చేశారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. దెన్ ఆన్ 2 June 2025 మళ్ళీ ముంగిలిపట్టులో సిగ్నల్ ట్యాంపర్ చేసి 2 గోల్డ్ చైన్స్ దొంగతనం చేశారు. దెన్ ఆన్ 5 June 2025 మళ్ళీ మమ్మనపాడు తెలంగాణలో ఒక అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ చేశారు. అది తర్వాత 13 June 2025 మరి ఒక ఆలంపూర్ రైల్వే స్టేషన్లో ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ జరిగింది. దెన్ అగైన్ ఆన్ 24 June 2025 తాడిపత్రిలో ఒక సిగ్నల్ టెంపర్ చేసి ఒక అమ్మాయితో 27 గ్రామ్ ఆఫ్ గోల్డ్ చైన్ దొంగతనం చేశారు. దెన్ లాస్ట్ 25 June 2025 అది సిద్దంపల్లి స్టేషన్లో వాళ్ళు 4 ఉమెన్కి చామరాజనగర్ ఎక్స్ప్రెస్లో వాళ్ళు లోపల ఎంటర్ చేసి రిటర్న్ చేసి 84 గ్రామ్ ఆఫ్ గోల్డ్ వాళ్ళు దొంగతనం చేశారు. ఇప్పటి వరకు మన జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా వాళ్ళు ఇప్పుడు చెప్పిన ఆఫెన్సెస్ వాళ్ళు కన్ఫెస్ చేశారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. మన ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అయితే వాళ్ళు అది కాకుండా ఇంకా ఏమేమి ఆఫెన్స్ చేశారు, అది స్నాచింగ్ అండ్ ట్యాంపరింగ్ కాకుండా ఇంకా ఏమేమి ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారో అది కూడా మనకి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది. సో వాటి నుంచి మనం కొన్ని ఐటమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 knives అండ్ 2 వైర్ కట్టర్స్ మనం సీజ్ చేసాం. ఇది కాకుండా మిగిలిన గ్యాంగ్ మెంబర్స్కి పట్టుకోవడానికి మరియు వాళ్ళ నుండి దాదాపు అరౌండ్ 242 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేసుకోవడానికి కూడా మనం ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం. సో దోస్ ఆర్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ఏమేమి ఆఫెన్స్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పాను మీకు.
వెబ్ ల్యాండింగ్ ప్రక్రియను తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని ఆర్డీఓలు స్వయంగా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని జేసీ ఛాంబర్ నుండి పీజీఆర్ఎస్ దరఖాస్తుల పెండెన్సీ, ఇంటి పట్టాలు, సీసీఆర్సీ కార్డులు పంపిణీ, జాయింట్ ఎల్పీఎంలపై డిఆర్ఓ మోహన్ కుమార్తో కలిసి ఆర్డీఓలు తహసీల్దార్లతో జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వెబ్ ల్యాండింగ్ సంబంధించి తహసీల్దార్ల నుండి ఒరిజినల్ ఫైల్స్ ని తెప్పించుకొని ఆర్డీఓలు తమ కార్యాలయంలో స్వయంగా పరిశీలించి కలెక్టరేట్కు పంపాలన్నారు. ఈ ప్రక్రియకు అదనపు సిబ్బంది అవసరమైతే మండలాల నుండి సిబ్బందిని కేటాయించుకోవాలన్నారు. అర్జీదారులను పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా స్లాట్లు ఇచ్చి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. రీసర్వేకు సంబంధించి జిల్లాలో మొదటి దశలో 31 గ్రామాలలో ప్రక్రియ చేపట్టడం జరిగిందని, రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి ఆర్ఓఆర్లను ఆర్డీఓలు వెంటనే పబ్లిష్ చేయాలని, మిగిలిన గ్రామాలలో తహసీల్దార్లతో సమన్వయం చేసుకొని ఆర్డీఓలు నెలాఖరులోపు 13 నోటిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 2 నెలల నుండి ఎఫ్ఈ షాపుల వద్దనే రేషన్ పంపిణీ చేపట్టడం జరిగిందని, సివిల్ సప్లై అధికారులు డీలర్లతో సమీక్ష చేసుకొని వృద్ధులు, వికలాంగులకు ఇంటింటి రేషన్ పంపిణీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ స్కూళ్లకు రేషన్ పంపిణీలో భాగంగా డిఎస్ఓ, డిఎంలు, స్టేజ్ 2 కాంట్రాక్టర్ల ద్వారా నెలాఖరులోపు రేషన్ పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. మండలాలలో తహసీల్దార్లు, సిడిపిఓలతో సమన్వయం చేసుకొని రేషన్ అందని అంగన్వాడీ కేంద్రాలను ఎఫ్పి షాపులతో మ్యాపింగ్ చేసి రేషన్ అందించాలన్నారు. సీసీఆర్సీ కార్డుల పంపిణీ వచ్చే వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటి పట్టా కొరకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులు గుర్తించి ఇంటి పట్టా మంజూరు కొరకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిస్ట్రిక్ట్ ల్యాండ్స్ అండ్ సర్వే ఏడీ జయరాజ్, డిఎస్ఓ శంకరన్, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. స్కూల్స్ కి మనకి స్టేజ్ 2 కాంట్రాక్టర్స్ డైరెక్ట్ గా ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి మనకి వాళ్ళు స్కూల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. డిఎం అండ్ డిఎస్ఓ విల్ డీల్ విత్ ది స్టేజ్ 2 కాంట్రాక్టర్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ సప్లై ఈస్ డన్ ప్రాపర్. తహసీల్దార్ అంగన్వాడీ విషయంలో మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవ్వాలి. మీ మండలాల్లో సిడిపిఓస్ ఎవరైతే ఉన్నారో క్లస్టర్ పాయింట్స్ వాళ్ళతో మాట్లాడి ఏ అంగన్వాడీస్ కి పోయిన 2 నెలల్లో సరిగా సరుకు అందలేదు ఆ లిస్ట్ తీసుకోవాలి. సో ఆ లిస్ట్ తీసుకుని ఆ కన్సర్న్ ఎఫ్పి షాప్స్ మీరు మ్యాప్ చేసుకుని ఎవరెవరైతే సరిగా టైంకి సరుకు అందజేయట్లేదో వాళ్ళని మీరు పిలిపించి యూ హ్యావ్ టు గివ్ దమ్, టెల్ దమ్ వెరీ క్లియర్లీ దట్ అంగన్వాడీస్ కి డిలే అవ్వడానికి లేదు. 4th point is with respect to mutations which are pending beyond SLA. So మనం యాజ్ ఎ హోల్ ఏపీ సేవా సర్వీస్ రిక్వెస్ట్ మీద మనము ఫోకస్ చేస్తున్నాము, విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ మ్యూటేషన్. సో మ్యూటేషన్ బియాండ్ SLA is something which I will not tolerate. మీరందరూ అర్థం చేసుకోవాలి. మ్యూటేషన్ అనేది ఇట్స్ స్టాచ్యుటరీ వర్క్. ప్రాపర్గా నోటీస్ ఇస్తారు, టైం ఉంది, మీకు రికార్డ్స్ కలెక్ట్ చేసుకోవడానికి టైం ఉంది, ఎంక్వైరీ చేయడానికి కరెక్ట్గా టైం ఉంది. అండ్ ఇప్పుడు ఏమి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళట్లేదు. వన్స్ తహసీల్దార్ క్లోజ్ చేస్తే ఇట్ ఈస్ ఎండింగ్ విత్ తహసీల్దార్ ఓన్లీ, వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్. సో నో నీడ్ టు టెల్ ఎనీ స్టోరీస్ ఫర్ బియాండ్ SLA. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు నగరి వైపు కన్నెత్తి చూడకపోవడం నగరి ప్రజలను విస్మరించడమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రామానుజం చలపతి మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావుకు ఓట్లు వేసి నగరి ప్రజలు ఎంపీగా గెలిపించారని, అయితే దగ్గుమల్ల ప్రసాదరావు ఎంపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇంతవరకు నగరి నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాగోగులు చూస్తారని, అత్యధిక శాతం ఎంపీ స్థానానికి ఓట్లు వేసి గెలిపిస్తే కనీసం పలకరించకుండా పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీగా గెలుపొందిన అనంతరం
దగ్గుమల్ల ప్రసాదరావుని నగరి నియోజకవర్గంలో ఎవరైనా రాకుండా చేశారా అని ప్రశ్నించారు. అలా రాకుండా కూటమి ప్రభుత్వంలో చేసిన సైతాన్లు ఎవరో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గానికి చెందిన మహిళలు పాల్గొన్నారు. 24 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలై సంవత్సరం కావస్తోంది. చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసిన శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు విజయం సాధించి సంవత్సరం రోజులు దాటింది. ఈ సంవత్సరం రోజుల్లో ఆయన ఒక్కసారి కూడా నగిరికి రాలేదు. నగిరి ప్రజలను, నగిరి ఓటర్ని కలవలేదు. అయ్యా దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఎంపీ హోదాలో మీరు ఎంపీగా గెలవడానికి కారణమైన నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులను పలకరించవలసిన ధర్మం మీకుంది. నగిరిలోని వార్డులను అభివృద్ధి చేయవలసిన ధర్మం మీకుంది. నగిరికి రాకపోవడానికి కారణాలు ఏమో కానీ మిమ్మల్ని ఆపుతున్న దుష్టశక్తులు ఎవరో, దెయ్యాలు ఎవరో, భూతాలు ఎవరో, పిశాచులు ఎవరో, సైతాన్లు ఎవరో మాకు తెలియదు. మీరు నగిరికి వస్తే ఘనస్వాగతం పలకడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. మిమ్మల్ని నగిరికి రాకుండా అడ్డుకునే శుద్రశక్తులను, దెయ్యాలను, భూతాలను, పిశాచాలను, సైతాలను మేము తరిమి కొట్టడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మీరు ఒక్కసారి నగిరికి రండి, మా వార్డులకు రండి. ఎంపీగా మీ వంతు అభివృద్ధిని చేయండి. మీరు వస్తారని, మమ్మల్ని అందరినీ కలుస్తారనే నమ్మకంతో కలెక్టర్ సాక్షిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. దౌర్భాగ్యం ఏమో కానివ్వండి, ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఎంపికైన శివప్రసాద్ గారు కూడా నగిరికి వచ్చేవాళ్ళు కాదు. ఆయన నగిరికి రాకూడదని చెప్పి కొన్ని దుష్టశక్తులు, శుద్రశక్తులు హుకుం జారీ చేశాయని తెలిసింది. మా నగిరి ప్రజల దౌర్భాగ్యం. ఇలాగే కార్యక్రమం చేసి ఆయన్ని కూడా మేము నగిరికి తీసుకెళ్ళాము. ఆ దౌర్భాగ్యం మరలా మమ్మల్ని వెంటాడుతోంది. ఇప్పుడు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని కూడా భంగపడి బతిమాలి మా నగిరికి తీసుకువెళ్ళవలసిన దౌర్భాగ్యంలో మా నగిరి ప్రజలు, మా నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉండడం బాధాకరం. ఇకనైనా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు నగిరి నియోజకవర్గం కూడా చిత్తూరు పార్లమెంట్లో ఒక భాగం కనుక ఆయన నగిరికి వచ్చి నగిరి ఓటర్లను, నగిరి ప్రజలను పలకరిస్తారని, తన వంతు అభివృద్ధి చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో సంకటహార గణపతి వ్రతాన్ని నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గడిచిన 4వ రోజున ఆలయ ఆస్థాన మండపంలో సంకటహార గణపతి వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సంకటహార చతుర్థి వ్రతాన్ని కాణిపాకం ఆలయంలో నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో స్వర్ణరథంలో గణనాథుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ నెల 22న ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న మణికంఠేశ్వర ఆలయంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ప్రదోషకాల పూజలు జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. పోలీసు కుటుంబాలకు అమరా హాస్పిటల్ మరియు కాంటినెంటల్ కాఫీ ఇండియా ఆధ్వర్యంలో వార్షిక మెగా ఉచిత వైద్య మరియు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అమరా ఆడిటోరియంలో 3 రోజుల పాటు తిరుపతి జిల్లా పోలీస్ అధికారులకు అందరికీ వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ అమరా హాస్పిటల్ యొక్క సమాజ సేవ పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసించారు. ప్రజా భద్రత మరియు
చట్ట అమలు కోసం తమ జీవితాలను అంకితం చేసే పోలీస్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు సూచనలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గౌరినేని మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్ శాఖ అవిశ్రాంత సేవ చేస్తోందని, వారికి కృతజ్ఞతా చిహ్నంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంలో భాగంగా భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు దళానికి మరియు వారి కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు ముందస్తు గుర్తింపు సేవలను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని రమాదేవి అన్నారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 2700 మంది పోలీసులకు వారి కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. Leaves, we should make sure that they go to the hospital, get them treated. It is part of our job. It is not only taking blood from them. It is also to give them some sort of guidance and motivation towards taking up their health. That is also very, very important. So in this regard, once again, I would like to sincerely thank Amara Hospital management and especially Madam Ramadevi for extending 100% support to the police department for organizing this medical camp and for making this a great success. Thank you so much. And I also thank the other management and other people who have actually participated and who have actually made this possible. So, and I also thank the media people also for coming to this and making this grand. And I once again thank Madam Ramadevi Garu and the management of Amra Clean Energy and Amra Factories for there are a lot of blessings I will give. So once again, thanks Madam Garu. Thank you. Received 100 rupees on Google Pay for business. Stroke louder. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీ బైరెడ్డి సబరి, కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.